ఏం చేస్తున్నావు తాత? ఈ బుక్కులు చూస్తాను. అప్పుడు నా చిన్నప్పుడు తయారు చేసి చదువుకోగా చేసిన బాపతి ఇవా జమ చేసి ఆఖరికి ఉద్యోగం మీకు వచ్చినాక ఇవన్నీ బైండింగ్ చేసిన. ఇది 1988లో చేసిన బైండింగ్. ఆ బుక్కులు ఎప్పటి? దాని లోపల బుక్కులు లోపటి నా చదువుకోగా ఉన్నప్పటి 64 అప్పటి ఏజ్, అదే సంవత్సరం 1964 63 అందాదలే. అప్పటి నుంచి వెళ్ళి జమ చేసుకుంటూ వచ్చి తర్వాత బుక్కులు జమ చేసిండు. ఇవన్నీ సీరియల్ నెల వచ్చే బాబత్ సీరియల్. నెల అంటే డబ్బులు కడితే ఇస్తారా? నెల ఎట్లా పంపిస్తారు? పోస్టులు వస్తాయి. ఎంత కడుతుండే నెలకి? నెలకు 60 పైసలు 70 పైసలు. 60 పైసలు 70 పైసలకి ఒక కథ, ఒక బుక్, ఒక బుక్. వాటిని ఇట్లా బైండింగ్ చేస్తుండేనా నువ్వు? బైండింగ్ చేసి ఇక్కడ ఏ ఇయర్లో చేసిన వాళ్ళు ఇక్కడ రాసుకున్నావా? తాత అప్పుడు ఫోన్లు టీవీలు ఇవేం లేకపోతుండే కదా, అప్పుడు ఇవే చదువుకుంటుండే. రేడియో తప్పితే ఇది, ఈ బుక్కులు చదువుకున్నాడు లేకపోతే రేడియో. నువ్వు చదువుకుంటావా నాన్న ఈ బుక్స్? కథలు చదువుతావా? నాకు ఇట్లాంటివి ఇంకా చాలా కావాలా? చదువుకుందాం మనం. తీసుకెళ్దామా ఒక బుక్? మనం తీసుకెళ్దామా? ఈ బుక్స్ అన్నీ మా తాతయ్య చదువుకునే టైంలో బుక్స్ అంటే 60-65 ఇయర్స్ బ్యాక్ బుక్స్. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఇలాంటి మెమరీస్ ఉంటే బాగుంటాయి కదా అని. నేను కూడా ఏవైనా మంచిగా దాచిపెట్టి మా పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళు చూసుకోవడానికి, ఇది మా అమ్మమ్మ వాళ్ళే అని చెప్పుకోవడానికి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మా నాకు ఇంకా ఇట్లాంటి స్టోరీ బుక్స్ 97 స్టోరీ బుక్స్ కావాలి. 97 బుక్స్ కావాలా?